ఈసారి వినుకొండ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎమ్మెల్యేగా? ఆంజనేయులు గారా లేదంటే కనుక బ్రహ్మనాయుడు గారా? ఆంజనేయులు గారు గెలుస్తారండి ఈసారి. ఎందుకంటే మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ 5 సంవత్సరాల్లో. గతంలో ఆంజనేయులు గారు సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు, సైడ్ డ్రైన్స్ కట్టేవాళ్ళు, మౌలిక వసతులు అనేటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేవాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా కానీ ఆంజనేయులు గారు పనిచేసి పెడతాడు. జీవి ఆంజనేయులు గారు గెలిస్తే చాలా బాగుంటుందని మా నమ్మకం. ఆయన సామాన్యులను పట్టించుకొని ఉంటారు కాబట్టి, మాలాంటి నిరుపేదలకు కొంచెం అండగా ఉంటారు కాబట్టి సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా జీవి ఎందుకంటే ఆయనకేం పెద్దగా కోరికలు లేవు. నాకు తెలిసి ఆయన పెద్ద సౌమ్యుడు, ఇట్లాంటి రౌడీ రాజకీయాలు తెలియదు కాబట్టి ఆయన అయితే చేయగలడు అంతే. ఇందాక జీవి ఆంజనేయులు గారు చెప్పారు, వారు ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే ద బెస్ట్ ఫర్ ది వినుకొండ. వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, అన్ని అనుభవం ఉన్నవాడు. అభివృద్ధి అనేది ఎట్లా చేయాలో ఆయనకి అన్ని తెలుసు. ఆయన ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, కానీ ఏమి తెలియని వాళ్ళు చేస్తే అది అభివృద్ధి ఎట్లా అవుతుంది చెప్పండి. వినుకొండ అభివృద్ధి జరగాలంటే ఆంజనేయులు గారే రావాలి. బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా ఈసారి ఓడిపోతారు, ఆంజనేయులు గారే గెలుస్తారు. అది కూడా 50,000 మెజార్టీతో గెలుస్తారని స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. మన నియోజకవర్గ ప్రజల్ని వదిలిపెట్టకుండా గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రజల కోసం తన వంతు తన శివశక్తి ఆంజనేయులు ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆంజనేయులు గారే గెలవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నదే సీసీ రోడ్లు ఏంటి, ఇప్పుడు టెంపుల్ రోడ్డుకి ఘాట్ రోడ్ వేయించారని, ఇంకోటి చూపులేని వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా అభివృద్ధి అయితే కనిపిస్తుంది కదా. దాని ద్వారా ఆంజనేయుల గారే కావాలి. వినుకొండ ఆబ్వియస్ గా ఆంజనేయులు గారు వస్తేనే అవుతుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మనాయుడు గారు ఎలా చూస్తున్నారో, ఆయన మీటింగ్స్ లో ఎలా మాట్లాడుతున్నారో మనం అన్ని చూస్తున్నాం కదా. సో అప్పుడు మళ్ళీ బ్రహ్మనాయుడు గారే రావాలని ఎలా అనుకుంటాం, కంపల్సరీ ఆంజనేయులు గారే వస్తారు, ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఆంజనేయులు గారు గెలిస్తే ఖచ్చితంగా బాగుంటుందండి. ఆయన గెలిచినా గెలవకపోయినా ఎవరికి చేసేవన్నీ వాళ్ళకి చేస్తానే ఉంటారు కాబట్టి ఇంకా పదవిలో ఉంటే ఇంకా ఎక్కువ చేయగలరని నా ఉద్దేశం అంతే. కంపల్సరీగా ఆంజనేయులు గారు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి. అప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్, వినుకొండతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. 2014లో మా నియోజకవర్గంలో ప్రతి ఊరికి సిమెంట్ రోడ్డు అడిగి మరీ వేశారు. జనాలు అడగలేదు, ఎరా మీ గొంతుకు రోడ్డు కావాలా, శాంక్షన్ చేయి, అలా అడిగి మరీ రోడ్డు వేసిన ఘనత జీవి ఆంజనేయులు గారిది. జీవి ఆంజనేయులు గారే మా ఎమ్మెల్యేగా 3వ సారి గెలవాలనుకుంటున్నాను. ఆల్రెడీ 2 సార్లు గెలిచారు, 3వ సారి కూడా ఎమ్మెల్యే గెలవాలి. ఎలా అనే ఇంకో 20 ఏళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది నన్ను కాదండి, నియోజకవర్గంలో ఏ ప్రజలను అడిగినా చెప్తారు, వాళ్ళే చెప్తున్నారు ఈసారి ఆంజనేయులు గారే వస్తారు. జీవి ఆంజనేయులు గారు పార్టీలకు అతీతంగా చాలా మంచి వ్యక్తి. అతను ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంది, సామాన్య ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు, వ్యాపారస్తులకు బాగుంది, ప్రతి వర్గానికి అనుకూలంగా ఉంది. ఎవరిపైనా చిరునవ్వుతో చక్కగా పలకరిస్తాడు. మీ నాయకుడే నెంబర్ 1 అని చెప్పేసి క్లియర్ గా అందరికి అర్థమవుతుంది.